జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది. 9వ నంబర్ గేట్ ఇప్పటికే రోప్ తెగిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే 12, 16 గేట్ల యొక్క రోపులు కూడా ప్రమాదంలో చాలా బలహీనంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే మరోవైపు 24, 26, 30, 55 గేట్ల రోపులు కూడా ప్రమాదంలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇలా చాలా వీక్గా లూజ్గా ఉన్నటువంటి రోప్లను కనుక ఉపయోగించి గేట్లను ఎత్తితే ఈ గేట్లు తెగిపోయే ప్రమాదం ఉంటుంది, ఈ రోపులు తెగిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మరింత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ గేట్లకు మరమ్మతులు చేశారు అధికారులు. కానీ ఇప్పుడు తీరా నీళ్లు పూర్తిగా నిండి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి నీళ్లు వదలాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లు ఉన్న నేపథ్యంలో అధికారుల పనితీరు మీద కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జూరాలకు వరద పెరగడంతో భయాందోళన వ్యక్తమవుతుంది. వరద తగ్గితే కానీ రిపేర్లు చేసే అవకాశం లేదు. మరోవైపు పైనుంచి వస్తున్నటువంటి వరద నీటిని కిందకు వదలాలంటే ఏం చేయాలి అంటూ కూడా జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి. అధికారులు గేట్లు ఎత్తాలంటే రోప్లు సహకరించే అవకాశం లేదు. అలాగని గేట్లు ఎత్తకపోతేనేమో పైనుంచి వరద ప్రవాహం భారీగా వస్తుంది, దానివల్ల ప్రాజెక్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక ప్రమాద స్థాయికి కనుక చేరుకుంటే. సో ఏం చేయబోతున్నారు అధికారులు అనేది కొంత గందరగోళంగా ఉంది. మరోవైపు ప్రజలు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.